వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఇక్కడ పశువు అమ్మకానికి సిద్ధం. ముళ్ళు బాధ తగ్గినా కాలువాపు పూర్తిగా తగ్గకపోవడం వల్ల ఆ మర్నాడు కూడా రాజధానికి వెళ్ళలేకపోయారు పరమానందయ్య గారు. సంతకి వెళ్ళి ఒక ఎద్దును కానీ కొని తెస్తే ఆయన ముందు నడిచే పని లేకుండా హాయిగా బండిలో ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో ఒక మంచి ఎద్దును కొనుక్కురమ్మని శిష్యులకు పురమాయించింది భ్రమరాంబ గారు. 7 తమలో తాము గుసగుసలాడుకొని, ఒరే, మనల్ని చూస్తే చాలు, తెలివి తక్కువ సన్నాసులు, దద్దమ్మలు అని వేళాకోళాలు ఆడుకుంటున్నారు జనాలు. మనం మహా తెలివైన వాళ్ళం అని నిరూపించుకోవాలి. అందుచేత ఎవ్వరూ మనల్ని గుర్తుపట్టకుండా మారువేషాల్లో జట్లుగా సంతకి వెళదాం. ఎద్దుని కొన్నాక మన విశ్వరూపం ఏమిటో చూపిద్దాం అని నిశ్చయించుకుని గురువుగారికి, ఆయన భార్యకి చెప్పకుండా వేషాలు మార్చుకొని 3 జట్లుగా జట్టు వెనుక జట్టుగా సంతకి బయలుదేరారు. సరిగ్గా అదే సమయానికే వీర్రాజు కూడా మారువేషం వేసుకుని తన ఆంబోతుతో సహా సంతకి వచ్చాడు. ఒకప్పుడు మదించిన ఏనుగులా ఉండే ఆంబోతు సరైన తిండి కరువై చిక్కిపోయి పౌరుషం తగ్గి సాధు జంతువులా మారిపోయింది. అలా బాగా బక్క చిక్కిన ఆ ఎద్దుకి తిండి పెట్టలేక దాన్ని అమ్మి వదిలించుకోవాలని సంతకి తోలుకొచ్చాడు వీర్రాజు. ఒకప్పుడు అక్కడ పెత్తనం చెలాయించి దబాయించి పన్నులు వసూలు చేసుకున్న అతడు ఆ అధికారం కోల్పోయాడు. అందుచేత పరువు కాపాడుకోవడానికి మారువేషంలో సంతకి వచ్చినా అందరితో కలవకుండా దూరంగా ఒంటరిగా నిలబడి ఎద్దుకునే వాళ్ల కోసం దిక్కులు చూడసాగాడు. అయితే బేరగాళ్లు ఎవరూ అతని వైపుకు రావటం లేదు. అవును మరి, బక్కచిక్కిన ఎద్దును కొనుక్కోవడానికి ఎవరొస్తారు? తన అహం చంపుకుని ఎద్దుని ఎలా అమ్మాలో తోచక వీర్రాజు లోపలే దిగులు పడుతూ ఉంటే అకస్మాత్తుగా సంతకి కొత్త అన్న ప్రశ్న వినిపించింది. అది బైరాగి గొంతే అనుకుంటూ తలెత్తి చూశాడు వీర్రాజు. బైరాగి కాదు, ఎవరో వృద్ధుడు. ఆ వృద్ధుడు వీర్రాజును యగాదిగా చూస్తూ, నేను గాని నిన్ను గాని ఇంతకుముందు ఎప్పుడైనా చూశానా అని అడిగాడు. లేదు అన్నట్లు తల తిప్పాడు వీర్రాజు. వృద్ధుడు బక్కచిక్కిన ఆంబోతు వైపు పరిశీలనగా చూస్తూ, మరి ఈ పశువు మా గొట్టంగా ఆడే ఆంబోతులా ఉందే అన్నాడు. వీర్రాజు ఉలిక్కిపడి, అమ్మ బైరాగ్గా, నువ్వు మారువేషంలో తగలడ్డావా అని అనుకున్నాడు. తాను గొంతు విప్పితే దొరికిపోతానన్న భయంతో మూగవాడిలా అభినయిస్తూ కాదు అన్నట్లు తల తిప్పాడు. బైరాగి అనుమానంగా చూస్తూ, ఓహో, మాటలు రావా? మరైతే ఇలా ఒక్కడవే బెల్లం కొట్టిన రాయిలా నిలబడితే నువ్వు దీన్ని ఎలా అమ్ముతావు? వచ్చేవాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక పని చెయ్యి, ఇక్కడ పశువు అమ్మకానికి సిద్ధం అన్న ప్రకటన దీన్ని మెడలో కట్టు, నేనిక్కడే ఉండి ఎలాగోలా అమ్మి పెడతా అన్నాడు. వీర్రాజు మొహం వికసించింది. తన నోరు విప్పకుండా ఆంబోతుని అమ్మే మార్గం లభించినందుకు సంతోషిస్తూ బైరాగి సలహా పాటిస్తూ స్వయంగా ప్రకటన తయారు చేసుకుని ఆంబోతు మెడలో కట్టాడు. ఇక్కడ పశువు అమ్మకానికి సిద్ధం అన్న ప్రకటనను చూసిన సంతలోని గుమాస్తా వేళాకోళంగా నవ్వి, ఈ ప్రకటనను చూస్తుంటే 2 వెధవలు నాకు గుర్తొస్తున్నారు. ఒకడేమో సంతని పట్టి పీడిస్తున్న బద్మాష్ బడాచోర్ వీర్రాజుగాడు, ఇంకోడేమో ఆడి చెంచే బైరాగ్గాడు అని అంటూ ఉంటే 2 ఉలిక్కిపడి మొహమొహాలు చూసుకున్నారు. గుమస్తా నవ్వి, మా ఊరోళ్ల పుణ్యం పుచ్చి పరమానందయ్య గారి శిష్యులొచ్చి ఆ 2కి తిత్తి తీసి, సర్లే, ఇంతకీ ఈ సంతకి కొత్తలా ఉన్నావు కదా, ఇదివరగట్లాగా దోచుకోవడం గట్రా ఉండదు, నీ పశువు అమ్ముడుపోతే రూపాయి పన్ను కట్టాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకోవైపు వెళ్ళిపోయాడు. బక్క చిక్కిన ఆంబోతుతో సంతకి మారువేషంలో వచ్చినవాడు వీర్రాజేనని రూఢీ చేసుకున్న బైరాగి రుసరుసలాడుతూ ఏదో అడగబోయాడు. అంతలో ఈ ప్రకటన రాసిన అడ్డగాడిద ఎవడ్రా అన్న ప్రశ్న వినిపించింది. బైరాగి చివాలన తల తిప్పి ప్రశ్నించిన ఆ 2 కొత్త వ్యక్తుల్ని యగాదిగా చూస్తూ, సలహా ఇచ్చినాడేమో ఈ అడ్డగాడిద, రాసిన వాడేమో ఆ అడ్డగాడిద ఏం అన్నాడు. రెండో వ్యక్తి వికవికా నవ్వి, ఒరే తెలివి తక్కువ గాడిద, సంతలో ఎవరైనా అమ్మేది పశువే కదా, ఈ ప్రకటనలో ఇక్కడ ఎందుకురా దద్దమ్మ అని అడిగాడు. బైరాగి అరెరే అంటూ నాలికర్చుకుని వీర్రాజు వైపు చురుచురా చూస్తూ నెపం అంతా అతడి మీద నెట్టేస్తూ, బుద్ధి లేనోడా, బుర్ర తక్కువోడా,
అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, కొట్టెయ్, ఎక్కడా, కొట్టెయ్ అని అరిచాడు. నౌకరు మీద యజమాని అరిచినట్లు. వీర్రాజు గుర్రుగా చూస్తూ ప్రకటనలో ఇక్కడ అనే పదాన్ని కొట్టేశాడు. బైరాగి ఊపిరి పీల్చుకుంటూ హమ్మయ్యా, తీసేయించా, ఇక్కడ అనే పదాన్ని కొట్టేయించా అని చెబుతూ వెనుకకు తిరిగి చూశాడు. ఇందాకటి వ్యక్తులు లేరు, ఎటో వెళ్ళిపోయారు. ఇప్పుడు మరో ఇద్దరు ఆ ప్రకటనను పైకి చదువుతూ పశువు అమ్మకానికి సిద్ధం అని రాశారేమిట్రా? అమ్మకానికి సిద్ధం చేయటం ఏమిట్రా పిచ్చి వెధవల్లారా? ఏం పశువు అమ్మకానికి అంటే చాలదా? అర్థం కాదా? ప్రకటన రాయడం కూడా చదువురాని ఎద్దు ఎవడ్రా అన్నాడు హేళనగా. బైరాగి చివాలన వీర్రాజు వైపు తల తిప్పి, అట్లా గుడ్లప్పగించి చూస్తావేమిటి? చదువురాని ముద్ద, కొట్టేయ్, ప్రకటనలో సిద్ధం అనే పదాన్ని కొట్టేయ్ అని అరిచాడు. వీర్రాజు చురచురా చూస్తూ సిద్ధం అనే పదాన్ని కొట్టేశాడు. కొట్టేశాడండి, సిద్ధం కొట్టేశాడు అంటూ తల తిప్పి చూశాడు బైరాగి. ఆ ఇద్దరు కూడా లేరు. ఏంటి, ఏమయ్యారు అని బైరాగి నొసలు చిట్లిస్తూ దిక్కులు చూస్తూ ఉంటే మరో ఇద్దరు భయం భయంగా చూస్తూ అక్కడికే వచ్చారు. బైరాగి వైపు ఎగాదిగా చూస్తూ, ఒరే ముసలోడా, ఇక్కడ ఇద్దరు వెధవాయలు ఉండాలి, వాళ్ళేరి అని అడిగాడు ఒకడు. వీర్రాజు సంశయంగా నొసలు చిట్లించాడు. తన సంతలో తనకు తెలియకుండా ఇద్దరు వెధవాయలు ఎవరు వాళ్ళు అని అనుకున్నాడు. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.